మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ వాక్యంలో స్థిరపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేస్తున్నట్లయితే భయపడకూడని వారితో చెప్పెను. ఎవరితో చెప్తా ఉన్నారు, ఎందుకు భయపడొద్దంటున్నారు అని మనం పరిశీలన చేసినట్లయితే శిష్యులందరూ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్న సమయంలో వారు భయము చెందుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూసి అయ్యో మా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తూ భయానికి గురైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో ఆయన ఇస్తున్నటువంటి భరోసా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనము పరిశీలన చేసినైతే అయితే ఆయన నేనే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను నేనే, నేను ఉన్నాను కాబట్టి మీరు భయపడకండి. నేనెవరిని? సర్వ సృష్టికి కారణభూతుడిని, సర్వ సృష్టిని శాసించువాడిని, సర్వ సృష్టిని కలుగజేసిన వాడిని. నేనున్నాను కాబట్టి మీరు భయపడవలసిన అవసరము లేదు. నిజమే, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు మనము భయపడుతూ ఉంటాం. ఈ లోకంలో మనము చూస్తున్న పరిస్థితులను బట్టి, మన జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి మనము భయపడుతూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఆయన నేనే, నేనున్నాను ఇక్కడ, మీరు భయపడకుడి. నేనున్నాను మీతో, మీరు భయపడకుడి అని ఆయన వారితో చెప్తా ఉన్నటువంటి మాట. ఈ మాటను వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఏ విషయంలో భయపడతా ఉన్నావు? నా భవిష్యత్తు ఏంటని భయపడతా ఉన్నవా? నా విశ్వాస జీవితం ఏంటి అని భయపడతా ఉన్నవా? నా ప్రార్థన జీవితం ఏంటి అని భయపడతా ఉన్నవా? ఏ విషయము గురించి నువ్వు భయపడతా ఉన్నావు? నా ఉద్యోగం ఏంటి అని భయపడతా ఉన్నవా? ఏ విషయము గురించి నువ్వు భయపడతా ఉన్నావు? ఏ పని చేయకుండా భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ నువ్వు భయపడుతున్నావేమో. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేనున్నాను, భయపడకు. సర్వ సృష్టికి కారణభూతుణ్ణి, సర్వశక్తివంతుడను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఒక్క మాట నీతో నాతో మాట్లాడితే మన భయాలన్నీ మబ్బులా కదిలిపోతాయి. మన భయాలన్నీ మంచులా కరిగిపోతాయి. ఎవరుండాలో తెలుసా? ఆయన ఉండాలి. ఆయన మనతో ఉన్నప్పుడు మనము భయానికి గురికాము. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో అయితే ఆయన నేనే, నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను మీతో ఉన్నాను, భయపడకూడని వారితో చెప్పెను. వారితో చెప్తున్నమాట, భయపడకుడి. నేనున్నాను కాబట్టి మీరు భయపడవలసిన అవసరము లేదు. నేనున్నాను కాబట్టి మీరు కంగారు పడవలసిన అవసరము లేదు. ఎందుకంటే నేను ఆ భయమును మీ జీవితంలోంచి తీసేయగలను. ఆ భయమును నీ బ్రతుకులోంచి తీసేయగలను. ఆ భయంకర పరిస్థితులను నీ వృత్తిలోంచి నేను తీయగలను. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచుదాం. దేవుని వాక్యమందు నమ్మకం ఉంచుదాం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఆయన నేనే, భయపడకుడి. ఆయన మనల్ని భయపడొద్దని చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నా, నీవు ఎలాంటి స్థితిలో ఈ మాటలు వింటున్నా, దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడకు.
కాబట్టి ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ఆయన వాక్యము స్థిరపరచి కార్యము చేయునుగాక. ఆమేన్.